హకీమ్ అలీం అంటే ఏం చేస్తాడో అర్థం కాదు. సార్ మీ ప్రొఫెషనల్ జర్నీలో ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చాలా మంది ఉన్నారండి నా ప్రొఫెషనల్ జర్నీలో. కెరీర్ అయితే నాకు 9 years అప్పుడు స్టార్ట్ చేశాను, కానీ ప్రొఫెషనల్ గా ఎదగడానికి బాబు అని చెప్పేసి, బాబు మీన్స్ శ్రీధర్ ఇస్ నేమ్, బట్ నేను బాబు అని పిలుతాను, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. తను అన్న ఇలాగా పలానా దిక్కున వేకెన్సీ ఉంది, ప్రొఫెషనల్ గా నీ కెరియర్ ని స్టార్ట్ చేయని చెప్పినప్పుడు ఫస్ట్ స్టెప్ నాకు అక్కడ పడింది శ్రీధర్ దగ్గర. అండ్ నేచురల్ తర్వాత నేను జాయిన్ అయినప్పుడు అరవింద్ గారు అయితే ఎంత మోటివేషన్ అంటే, నాకు అరవింద్ గారి గురించి నేను మాటల్లో చెప్పలేను. నాకు ఫస్ట్ గురువు నాకు అరవింద్ గారు. అరవింద్ గారి తర్వాత అర్చన మ్యామ్ ఉండేవారు అక్కడ. అర్చన మేడం కూడా నా వర్క్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అర్చన మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. తర్వాత సత్యన్న ఏంటంటే అకార సెలూన్ సత్యన్న. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక డాగ్ పిల్లల్ని ఎలా అయితే ప్రొటెక్షన్ చేస్తుందో దాన్ని ఆ విధంగా నన్ను ప్రొటెక్షన్ చేసుకొచ్చాడు సత్యన్న. తర్వాత నేను రామన్న అని పిలుస్తాను, సెలూన్ కొనికి. ఎస్, నేను సెలబ్రిటీస్ తో వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి రామన్న నా వర్క్ అంటే చాలా ఇష్టం. రామన్నకి నా వర్క్ అంటే చాలా ఇష్టం. అండ్ నా వర్క్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కూడా రామన్న దగ్గర. అండ్ ఇంకా హకీమ్ అలీం అంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ కాదు, ఒక మెజిషియన్. నిజంగా ఎలాంటి హెయిర్ నైనా సరే ఏం చేస్తాడో అర్థం కాదు, జస్ట్ అలా వస్తారు, జస్ట్ ఒక లుక్ వేస్తారు సార్, చేతులు జస్ట్ ఇలా పెడతారు అంతే, చెయ్యి పెట్టగానే ఆటోమేటిక్ గా స్టైల్ మారిపోద్ది. నిజంగా ఆయన చేతులు కూడా ఫ్లవర్స్ ఎంత సాఫ్ట్ గా ఉంటాయో, హకీమ్ సార్ హ్యాండ్స్ కూడా అంతే సాఫ్ట్ గా ఉంటాయి. హకీమ్ అలీం తో వర్క్ చేయడం అంటే నా అదృష్టం కింద భావిస్తాను. బట్ నేను హకీమ్ అలీం దాకా వెళ్ళడానికి కారణం వచ్చి రామ్ బండారి నాకు చాలా అదృష్టం హకీమ్ అలీంతో వర్క్ చేయడం అంటే. అలాంటి అదృష్టాన్ని కల్పించిన మట్టుకి రామ్ బండారి.